అమెరికా సహా ఈ ఏడాది చాలా దేశాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. అందులో భారత్ కూడా ఒకటి. భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ నేతృత్వంలో కేంద్రంలో మరోసారి ప్రభుత్వం ఏర్పాటు చేయాలనే సంకల్పంతో బీజేపీ శ్రేణులు శ్రమిస్తున్నాయి. అబ్కీ బార్ 400 పార్ నినాదంతో యావత్ భారతావని మార్మోగుతుంది. హ్యాట్రిక్ కొట్టడంలో ఎలాంటి సందేహం లేదని తేల్చి చెబుతున్నారు. సొంతంగా బీజేపీ 370 స్థానాల్లో, ఎన్డీఏ 400 సీట్లకు పైగా చేజిక్కించుకుంటుందని మోడీ పలుమార్లు స్పష్టం చేశారు. ఈ క్రమంలో అంతర్జాతీయ పత్రిక ఎకనామిస్ట్ ప్రత్యేక వ్యాసం ప్రచురించింది. ప్రజాదరణలో ప్రపంచ దేశాల నేతలందరిలో మోడీ విభిన్నమైన వ్యక్తి అని అభిప్రాయపడింది. వే ఇండియాస్ ఎలైట్స్ బ్యాక్ మోడీ అనే పేరుతో ఎకనామిస్ట్ పత్రిక ఒక కథనాన్ని ప్రచురించింది. అందులో మోడీకి ఉన్న ప్రజాదరణపై ప్రత్యేకంగా ప్రస్తావించింది. సాధారణంగా సామాన్య ప్రజల్లో అత్యంత ప్రజాదరణ ఉన్న ఏ నేతకైనా ఆ దేశంలోని విద్య, సంపద పరంగా ఉన్న స్థాయిలో ఉండే వర్గాల్లో వ్యతిరేకత ఉంటుందని, కానీ మోడీ విషయంలో వారిలోనూ బహుళ ప్రజామోదం లభిస్తోందని తన కథనంలో పేర్కొంది. హుందాతనంతో కూడిన రాజకీయాలు, ఆర్థికం, ఉన్నత వర్గాల మెప్పు పొందడం వంటి 3 అంశాలు మోడీకి ఆయా వర్గాల్లో ఆదరణ కలిగి ఉండటానికి సహకరిస్తున్నాయి. ఒక రకంగా దీనిని మోడీ విభిన్న శైలిగా పిలువవచ్చు. డొనాల్డ్ ట్రంప్ లాంటి మాస్ నేతల ఘాటన కట్టిన మూడోసారి విజయం సాధిస్తారని భావిస్తున్న మోడీ అసాధారణ బలవంతుడు. ప్రపంచంలోని చాలా దేశాల్లో ప్రజాదరణ కలిగిన ఇలాంటి నేతలను ఉన్నత స్థాయి వర్గం వ్యతిరేకిస్తూ ఉంటుంది. అమెరికాలో ట్రంప్కు, బ్రిటన్లో బ్రెగ్జిట్ సమయంలో అక్కడి నేతలకు ఇలాంటి పరిస్థితే ఎదురైంది. కానీ భారత్లో ఆ పరిస్థితి లేదు అంటూ పలు అంశాలను ఆ పత్రిక తన కథనంలో కూలంకుషంగా చర్చించింది. అంతేకాదు ఇతర ప్రజాదరణ ఉన్న దేశాది నేతలకు మోడీకి మధ్య సారూప్యతను కూడా తన కథనంలో వెల్లడించింది. అమెరికాలో యూనివర్సిటీ విద్య పూర్తి చేసుకున్న వారిలో కేవలం 26% మందే అప్పట్లో ట్రంప్కు మద్దతు పలికినట్లు గ్యాలప్ సర్వేలో వెల్లడైందని వివరించింది. అదే సామాన్య జనంలో ఆయనకు 50% వరకు మద్దతు లభించినట్లు గుర్తు చేసింది. ట్రంప్తో పోలిస్తే మోడీకి అన్ని వర్గాల్లోనూ ఒకే స్థాయిలో ఆదరణ లభిస్తుందని పేర్కొంది. 2017లో అక్షరాస్యతలో తక్కువ స్థాయిలో ఉన్న 66% మంది మద్దతు మోడీకి లభించిందని వివరించింది. అదే సమయంలో ఉన్నత విద్యను అభ్యసించిన వారిలో 80% మంది మద్దతు పలికినట్లు వెల్లడించింది. ఇక 2019 సార్వత్రిక ఎన్నికలు వచ్చేసరికి డిగ్రీ చదివిన వారిలో 42% మంది, ప్రాథమిక స్థాయి విద్యను అభ్యసించిన వారిలో 35% మంది మద్దతు మోడీకి ఉందని లోక్ నీతి జరిపిన సర్వేను ఊటంకిస్తూ వివరించింది. ఉన్నత స్థాయి వర్గాల మద్దతు పొందే క్రమంలో ఆయనేమీ సామాన్యుల మద్దతు కోల్పోలేదు అని ఎకనామిస్ట్ అభిప్రాయపడింది. భారత్లో బలమైన ఆర్థిక వ్యవస్థే మోడీకి ఉన్నత వర్గాల్లో ఆదరణ పెరగడానికి ప్రధాన కారణమని ఎకనామిస్ట్ పత్రిక చెబుతోంది. సమాజంలో పంపిణీ విషయంలో అసమానతలున్నప్పటికీ భారత్ ఘనమైన జీడిపి వృద్ధి రేటు సాధించడం, భారత్లోని ఎగువ మధ్యతరగతి వారి సంఖ్య, ఆదాయాలు పెరగడము మోడీపై ఆదరణకు కారణాలని వివరించింది. 2000 సంవత్సరం సమయంలో ఎగువ మధ్యతరగతిలో కాంగ్రెస్కు ఎక్కువగా ఆదరణ ఉండేదని, ఆ తర్వాత చోటు చేసుకున్న కుంభకోణాలతో 2010 వచ్చేసరికి కాంగ్రెస్కు వారి నుంచి మద్దతు కరువైందని తెలిపింది. మోడీ హయాంలో భారత్ ఆర్థిక పరిస్థితి మెరుగుపడడంతో పాటు అంతర్జాతీయంగా రాజనీతి ప్రదర్శించడంలో ఫలితాలు కనిపించాయని, ఆసియాలో టైగర్లుగా పరిగణిస్తున్న చైనా, తూర్పు దేశాలకు బలంగా ఎదురు నిలిచి ఆర్థిక వ్యవస్థను పరుగులు పెట్టించే మోడీ లాంటి నేత కావాలని చాలామంది కోరుకుంటున్నారని తన కథనంలో వివరించింది. ఇక నరేంద్ర మోడీకి ప్రత్యామ్నాయ నేత వచ్చే వరకు ఉన్నత వర్గాల్లో ఇదే పరిస్థితి కొనసాగవచ్చని ఎకనామిస్ట్ అభిప్రాయపడింది. కాంగ్రెస్, రాహుల్ గాంధీ పట్ల వారికి పెద్దగా ఆశ లేవని,
గట్టి ప్రతిపక్షం వచ్చే వరకు మోడీకి ఎలాంటి ఇబ్బంది లేనట్లే అని స్పష్టం చేసింది.